మీడియా మిత్రులందరికీ నమస్తే. గురువు ఒకసారి చాలా ఎమోషనల్ పర్సన్ వారు. నేను క్రాక్ చేసేటప్పుడు జయమ్మ క్యారెక్టర్ నేను చిన్నప్పటి నుంచి విన్న క్యారెక్టర్. అది ఎలా ఉంటుంది అంటే, తర్వాత వరువు చేసిన తర్వాత జయమ్మ అసలు ఇలా ఉంటుందా అని చెప్పి మొత్తం ప్రకాశం డిస్టిక్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే వరువు గురించి నేను చాలా చెప్పాలి, కానీ టైం తక్కువ ఉంది కాబట్టి రెండే విషయాలు చెప్తా. క్రాక్లో నేను ఒక థియేటర్లో ఒక సీన్ చేస్తున్నాను, జయమ్మని చంపేసే సీను. మన జీకే విష్ణు కెమెరామెన్, మేమిద్దరం క్రాక్. ఇప్పుడు వరువు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉంది, లాస్ట్ నీకు ఇప్పటివరకు నీకు తెలియదు నేను చంపబోతుంది అని ఒక షార్ట్ పెట్టాను. అంటే సార్ రైట్ ఫోకస్ పెట్టుకోండి సార్, రైట్ అయిపోయింది. ఏంటి రైట్ అయిపోయింది? రెడీ, ఓకే ఇష్టం చూసుకోవాలన్నా సార్ రైట్ అయికి ఫోకస్ పెట్టాడు. కరెక్ట్గా టైమింగ్లో అలా టీయర్స్ అలా వస్తున్నాయి. షాక్ అయిపోయాను నేను. అంటే ఒక ఎక్స్ట్రాడినరీ. నాకు తర్వాత మహానటి ఎన్ని చూస్తే ఒక సావిత్రి గారు, ఒక ఊర్వశి శారద గారు ఎంత మంచి ఆర్టిస్టో అంత మంచి ఆర్టిస్ట్ వారు. బాలయ్య బాబు తోటి వీరసింహారెడ్డి చేస్తున్నప్పుడు భానుమతి క్యారెక్టరు ఒక సీన్ ఉంది, టోటల్ సీను. నేను రెండు రోజులు పట్టిద్దేమో, లేదంటే ఒక 2.5 డే పట్టిద్దేమో అని మా కో డైరెక్టర్కి ప్లాన్ చేసి చెప్పాను. ఈ సీన్ చాలా ఇంపార్టెంట్, చెల్లెలు రివర్స్ అవుతుంది అన్న మీద. ఆల్మోస్ట్ ఒక 4 పేజీలు ఉన్నాయి డైలాగులు. సరే అని చెప్పి మార్నింగ్ వచ్చి 2.5 రోజు ప్లాన్ చేసాం రామోజీ ఫిల్మ్ సిటీలో. బాలయ్య బాబు కాంబినేషను, క్రౌడ్ ఫుల్. సార్ ఎవరికి నేను 2 రోజుల నుంచి చెప్తున్నా, డైలాగులు ఇచ్చేసి ఎవరు చూసుకోవరు, ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అని. మీరు నమ్మరు, సింగిల్ షాట్లో చేసింది. కెమెరాలు రన్ అవుతున్నాయి, సింగిల్ షాట్ నేను కట్ చేసుకున్నా. సీన్ మార్నింగ్ 9:30, 10కి స్టార్ట్ చేసి బ్రేక్ అయిపోయింది. షాక్ నేను. అంటే జస్ట్ 3 అవర్స్లో సీన్ అయిపోయింది. అది కూడా సింగిల్ షాట్కి నేను 2-3 సార్లు రిహార్సల్ చేసుకొని తర్వాత చేశాను. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు బాలయ్య బాబు గారు. ఆ షాట్ అయిన తర్వాత జనం అంతా క్లాప్స్ కొడుతున్నారు. బాలయ్య బాబు గారు చెప్పారు, ఊర్వశి శారద గారిని చూసినట్టుంది నాకు అని. సో అంత మంచి ఆర్టిస్టు తను. తర్వాత ఇలా నేను ప్రతి సినిమా, ఇప్పుడు జాడ్లో కూడా తనే అనుకున్నా ఫస్ట్ తెలుగులో చేసేటప్పుడు. తర్వాత హిందీకి వెళ్ళినప్పుడు సరేలే ఇంకా అని